అసలు విష్ణువు వల్ల మాత్రం ఎలా సాధ్యం అవుతుంది? రకరకాల కాలాల్లో ప్రయాణించడానికి. కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం అలాగా అన్ని కాలాల్లో ఎలా ఉంటున్నాడు? అసల విష్ణు టైమ్ ట్రావెలరా? మీరు కానీ మన లాస్ట్ ఎపిసోడ్ చూస్తే గరుడ రెక్క పుట్టిందని చెప్పి కనిపెట్టాం. అప్పుడు గరుడుడు భూమి మీద పుట్టినప్పుడు విష్ణు కూడా భూమి మీద ఉండాలిగా? లాస్ట్ ఎపిసోడ్ లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తున్నా. చూడటం మర్చిపోకండి. ఇప్పుడు విష్ణు భూమి మీద ఉన్నాడంటే ఎక్కడున్నాడు? అసలు ఎలా ఉంటాడు? ఇదే మన ఎపిసోడ్. విష్ణు ఎవరు? అసలు బ్రహ్మ తన బొడ్లోంచి ఎలా వచ్చాడు? నా సినిమా కథల్లో నేను రాసుకుంటున్నప్పుడు నేను చేసిన రీసెర్చ్‌లో తెలిసొచ్చిందంటే, మనం ఇంకా చాలా వాటిని ఫ్యాంటసీ నమ్ముతున్నాం. నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాం. నిజం ఏంటి అసల? ఒక్కసారి ఊహించుకోండి. ఈ భూమి మీద మనుషులు కాకుండా ఇంకెవరో ఉన్నారు. మీరు 'ఫెంటాస్టిక్ ఫోర్' సినిమా చూసుంటే దాంట్లో 'ఐ యామ్ గ్రూట్' అంటాడు. అలాగా చెట్టు మనిషి కూడా ఉన్నాడు. రాళ్ళు మనుషులు కూడా ఉన్నారు. ఎందుకు? ఇంకా సముద్రంలో జలకన్యలు కూడా ఉన్నారు. ఇవన్నీ నిజమే. ఇంకా చాలా వాటిల్లో మీరు చూసుంటే వ్యాంపైర్స్, ఈజిప్షియన్ పిరమిడ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎన్ని రకాల మనుషులు లాంటి జీవులు మన భూమి మీద ఉన్నాయని చెప్పి. కొందరికి గుర్రం తల ఉంటది. కొందరికి సింహం తల ఉంటది. కొందరికి గద్దలాగా మనుషులుంటరు. కొందరు బల్లిలాగా ఫేస్ ఉంటది. ఇలాగ డిఫరెంట్ స్పీషీస్ మన భూమి మీద ఉన్నాయి అని చెప్పి ఈజిప్షియన్ పిరమిడ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసింది. అది మాత్రమే కాదు, జైంట్స్ మనుషుల కన్నా ఇంత ఎత్తు. మనిషి ఇంతంటే దానికి అంతంత ఎత్తు జైంట్స్ కూడా భూమిపై ఉన్నారు. ఇలాగ భూమిని ఇంతమంది షేర్ చేసుకుంటున్నప్పుడు మనిషి ఒక్కడే జీవి కాదు. ఇదంతా బాగుంది కానీ విష్ణు మోహినిగా మారగలుగుతాడు. మత్స్యావతారంలో చేపగా మారగలుగుతాడు. చిన్న పిల్లాడి నుంచి వెంటనే వామనుడిలాగా పెద్దవాడిలాగా మారగలుగుతాడు. ఇలాగా విష్ణు వల్ల ఎలా అలా మారగలుగుతున్నాడు? ఇది సాధ్యమా? అవును. మీకోసం ఈ వీడియోస్. వీళ్ళని షేప్ షిఫ్టర్స్ అంటారు. ఎవరైతే తన ఆకారాన్ని మార్చుకుంటారో వాళ్ళని షేప్ షిఫ్టర్స్. ఓన్లీ కోల్డ్ బ్లడెడ్ పీపుల్స్. మీరు 'లోక' సినిమా చూస్తుంటే అర్థమవుతది. దాంట్లో ఆ అమ్మాయి వ్యాంపైర్ అంటే కోల్డ్ బ్లడెడ్ పీపుల్. వాళ్ళు కొంతమంది అలాగే ఉంటారు. కొంతమంది షిఫ్ట్ చేయగలుగుతారు తన షేప్‌ని. అలాంటి కొన్ని స్పీషియస్‌లో మీకు చెప్పడానికి మన సనాతన ధర్మంలో ఉన్నవి ఏవంటే నరసింహస్వామి, గరుత్మంతుడు, హనుమంతుడు, వరాహ, హయగ్రీవుడు అంతా సగం యానిమల్స్ గాని, బర్డ్ గాని సగం హ్యూమనాయిడ్ స్పీషీస్. అవును. వీళ్ళలో కొంతమంది చెడ్డవాళ్ళున్నారు. కొంతమంది మంచోళ్ళున్నారు. మీరు బాగా గమనిస్తే సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఒక రెప్టైలియన్ చనిపోతాడు. అతను ఎలాగా కోడిలాగా మారుతున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వదిలిన ఆ విల్లు తగలటంతో ఆ కోడిలాగా మారిపోయే వాడిని జెండాగా పెట్టుకుంటాడు. బాగా చూసుకోండి. రెప్టాలియన్స్ సుబ్రహ్మణ్య స్వామి చేతిలో చనిపోతున్నారు లాస్ట్‌గా. ఈ చెడ్డ వాళ్ళంతా పక్కన పెడితే మంచి వాళ్ళకైన లీడరే విష్ణు. వాళ్ళకి అంతా ఒకే సింబల్ ఫేస్ మీద ఉంటది. అదే నామం. మనుషులు పూర్తిగా కాని జీవులకే ఈ నామం అనేది పెట్టడం జరిగింది. గుర్తు కోసం. అంటే రాబోయే కాలంలో మనుషుల్ని
అనే డిఎన్ఏని కనిపెట్టాక పూర్తి మనిషి వస్తే తను ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి డిఫరెన్స్ కోసం కనిపెట్టిందే ఈ నామం, ఫేషియల్ సింబల్. అసలు విష్ణువు వల్ల ఎలా రకరకాల కాలాల్లో ప్రయాణించగలుగుతున్నారు? ఒకప్పుడు కృతయుగంలో ఉంటున్నాడు, ఒకప్పుడు ద్వాపరయుగం, ఒకప్పుడు త్రేతాయుగం, రకరకాల అవతారాలలో ఎలా వీలవుతుంది? ఎందుకంటే ఆయన టైం ట్రావెల్ చేయగలుగుతాడు. ఈ టైం ట్రావెల్ చేయగలిగేది నిజమేనా? అవును. మీరు జపాన్‌లో హిరోషిమా, నాగసాకి న్యూక్లియర్ అటాక్ జరిగిన తర్వాత 1983లో న్యూస్ రిపోర్టర్‌కి ఒక డ్రెస్ క్లబ్‌లో ఐఫోన్ 13 దొరికింది. నమ్ముతారా? ఐఫోన్ అంటే తెలియని కాలంలోనే ఐఫోన్ 13 దొరికిందంటే టైమ్ ట్రావెలర్స్ అక్కడ వదిలేసి వెళ్లారా? టైమ్ ట్రావెల్ సాధ్యం. అది అందరి వల్ల కాదు. కొందరి వల్ల మాత్రమే. వాటిలో ఆరితేరిన ఒక వ్యక్తే విష్ణు. అలాగా మీకు ఒక సినిమాలో చెప్పాలంటే 'ఏలినాడు' అనే సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. విష్ణు రకరకాల కాలాల్లో ప్రయాణించగలుగుతాడు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తాడు. అక్కడే ఉండిపోవాలని అనుకోడు. అదే విష్ణు. అసలు మన పురాతన కాలంలో ఏం జరిగింది? ఇన్ని రకాల జీవులున్నాయి గదా! దాంట్లో పూర్తి మనిషి అనే జీవి ఎప్పుడు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారు? మొదటగా ప్రయత్నించింది శివుడు. శివుడు మీకు ఎవరైనా పెద్ద గురువులు తెలిసుంటే అడగండి. శివుడు అందరికన్నా ఆది ఋషి. అందుకోసమే ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన వీర్యం ఎక్కడ నిలబడట్లేదు. కొంతమంది పుట్టారు. వాళ్ళలో నిలబడే అవకాశం గూడా లేదు. కొందరు ఆలోచించలేకపోతున్నారు. కొందరు పరిగెత్తలేకపోతున్నారు. కొందరు నడవలేకపోతున్నారు. కొందరికి నోరు లేదు. కొందరికి కళ్ళు లేదు. ఇలాగ డీఎన్ఏలో చాలా చాలా ప్రాబ్లమ్స్‌తో జీవులు పుట్టాయి. ఇలాంటి జీవులు పుట్టాక లాస్ట్ కొన్ని జీవులు ఏకం నుంచి సూపర్ హ్యూమన్స్‌గా పుట్టారు. కొడితే చెట్టు ఇరిగిపోద్ది. గోడ పగిలిపోద్ది. ఇలాగా సూపర్ హ్యూమన్స్ నడవరు. పరిగిస్తే విమానం అంత వేగంతో పరిగెస్తారు. కొందరికి చూపు డేగ కన్నా గొప్పగా ఉంటది. ఇలాగ సూపర్ హ్యూమన్స్ కూడా పుట్టారు. లాస్ట్‌లో ఎంతవరకు పోయిందంటే ఆ పుట్టే మనిషి ప్రాణులకి చావు గూడా రావట్లేదని తెలిసింది. అందుకోసం వెంటనే ఆ డీఎన్ఏ స్టాప్ చేసేశారు. మళ్ళీ స్టార్ట్ చేశారు హ్యూమన్స్ క్రియేట్ చేయటం. అసలు చివరగా ఒక డీఎన్ఏ ఎప్పుడు కనిపెట్టారు? అసలు మనుషులు మనం ఎలా వచ్చాం? చివరి సక్సెస్‌ఫుల్ డీఎన్ఏ కోసం మనం మాట్లాడుకునే శ్రీ మహావిష్ణువు టైమ్ ట్రావెల్ చేస్తున్నాడు. ఈ టైమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు తను బ్రహ్మను కనిపెట్టాడు. అందుకోసమే శివుడు చేస్తున్న పనిని ఆపనీయకుండా ఈయన టైమ్ ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తీసుకొచ్చిన బ్రహ్మకి 4 తలలు ఎందుకుంటాయంటే ఒక మనిషి తెలివితేటలు కాదు 4 మనుషుల తెలివితేటలు ఉన్నాయి. అందుకోసమే ఈ బ్రహ్మ అనే జీవిని తీసుకొచ్చాక తను ఇచ్చిన ఒక డీఎన్ఏనే మన మానవ జాతికి ప్రారంభం. మీరు బాగా చూస్తే బ్రహ్మ మనుషులను సృష్టించటానికి భూమి మీద ఉన్నాడు అని మీకే తెలుసు. చివరగా ఎలా విష్ణువు వచ్చాడు? అసలు బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది ఎగ్జాంపుల్‌గా మీరు చూడాలంటే ఇంగ్లీష్ సినిమాలో 'డెడ్ పూల్ అండ్ వాల్వరైన్' అనే సినిమా ఉంటది. 'డెడ్ పూల్' వాల్వరైన్ కోసం వేరే కాలంలో ప్రయాణించి ఆ వాల్వరైన్ తీసుకొస్తాడు. వర్స్ట్ వాల్వరైన్ అంటాడు. ఆ వాల్వరైన్ తీసుకొస్తాడు. సేమ్ ఇదే కథ. విష్ణు వచ్చి టైమ్ ట్రావెల్ చేసి బ్రహ్మని తీసుకొస్తాడు. మనం ఇంతవరకు ఎన్నో రకరకాల ఎపిసోడ్స్ మాట్లాడాము. బట్ మన మేజర్ ఎపిసోడ్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మస్థలం గురించి. 15వ ఎపిసోడ్ నంబర్ 15 సుబ్రహ్మణ్య స్వామి జన్మస్థలం ఎక్కడ? ఇది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. మీకోసం ఎక్స్‌క్లూజివ్‌గా మన ఛానెల్‌లో మే 30వ తేదీ సుబ్రహ్మణ్య స్వామి జన్మస్థలం ఆయన పుట్టినరోజు. తప్పక చూడండి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఎపిసోడ్స్‌కి తగ్గట్టు మనం రాబోయే ఎపిసోడ్‌ని ప్లాన్ చేసుకుంటా పోదాం. అసలు సుబ్రహ్మణ్య స్వామికి నెమలి వాహనంగా గిఫ్ట్ ఇచ్చింది ఎవరు? సుబ్రహ్మణ్య స్వామికి నెమలిని వాహనంగా గిఫ్ట్ ఇచ్చింది ఎవరు? తెలిస్తే కామెంట్ చేయండి. తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. Myself director star, all my content shines like a star.